హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఎప్పుడెప్పుడు అని అడుగుతూ ఉండే ఈ వీడియో ఇదే అనమాట. పెళ్లి రోజు మీరందరూ మిస్ అయ్యారు కదా. నేను ఎవరెవరు ఇన్వైట్ చేశారో వాళ్ళు ఎవ్వరు రాలేదు కదా. సో వాళ్ళందరూ ఈ వీడియో చూడండి. ఆల్మోస్ట్ అంటే కవర్ చేశారు బాగానే పిల్లలు, అక్కడక్కడ వీడియోస్ పెట్టారనమాట. ఇది ఎంత మెమరబుల్ మూమెంట్ అంటే ఇంకా మన ఫ్రీడమ్ అంతా పోతుంది కదా ఈ మ్యారేజ్ వల్ల. సో వాళ్ళకు కూడా గుర్తుంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ ఏమో ఇక్కడ యాక్చువల్ నేను వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. నేను రెడీ అయ్యి వచ్చేసరికి, కాకపోతే జీలకర్ర బెల్లం పెట్టే లోపలనే వచ్చేసాను. అప్పటికి ఇంకా వీళ్ళు కాలు కడిగేశారనమాట. కాలు కడిగే వీడియో తీయలేదు నేను. ఫస్ట్ రావడం పూజారి పూజ చేయించి కాలు కడిగేస్తారనమాట. ఇంకా ఇప్పుడు అదే హడావిడి నడుస్తుంది అనమాట. ఇంకా జనాలు ఇంకా మెల్లమెల్లగా రన్నింగ్ లో వస్తున్నారు. ఫ్లో స్టార్టింగ్ లో ఇంకా తక్కువనే ఉంటుంది కదా. మనం ఏమో టైంకి పెళ్లి చేయాలి అని చెప్పేసి అనుకుంటాం కదా. ఇంకా మెల్లమెల్లగా జనాలు వస్తున్నారనమాట. పూజారి ఏంటంటే టైంకి జీలకర్ర బెల్లం పెట్టేసేయాలి అని చెప్పింది అనమాట. అది నెక్స్ట్ ఇంకా మొత్తం జీలకర్ర బెల్లంకి రెడీ చేస్తున్నారనమాట. ఇంకా ఫార్మాలిటీ ఇంకా చాలా ఉంటాయి కదా పెళ్లిలో. మాకైతే వడి బియ్యాలు పోయడము చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి అనమాట. పెళ్లిలో అయితే చాలా టైం పడుతుంది. ఎంత మార్నింగ్ పెళ్లి అయినా సరే అది ఈవినింగ్ వరకు అయిపోతుంది అనమాట. అప్పగింతలు అంతా అయ్యేసరికి నైట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంకా మధ్యలో అడ్డు తెర అంటారు కదా, అడ్డు తెర పెడుతున్నారనమాట. ఇక్కడ మా తనిష్క నేను అనమాట. ఇందాకనే వచ్చినాం అనమాట మేము. ఇంకా కరెక్ట్ ఈ జీలకర్ర బెల్లం పెట్టే టైంకి ఫోటో స్టూడియో వాళ్ళు అయితే అబ్బా అటు నడవనియ్యరు, ఇటు చూడనియ్యరు. మళ్ళీ అంటే యాక్చువల్ వాళ్ళది ఏం తప్పు లేదులే, కానీ మనం కూడా అన్ని కావాలి అంటాం కదా, ఫొటోస్ అన్ని మంచి రావాలి అని చెప్పేసి. కాకపోతే వాళ్ళైతే అటు ఇటు పోనీయరు. ఆల్మోస్ట్ పెళ్లికి సగం స్పేస్ తీసుకుంటూ స్టూడియో వాళ్ళ సగం స్పేస్, మళ్ళా అబ్బాయి వాళ్ళ సైడ్ ఒకటని మళ్ళీ అమ్మాయి వాళ్ళ సైడ్ ఒకరు అని ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళే సగం స్పేస్ తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ నా హెయిర్ స్టైల్ లుక్ చూపిస్తున్నాను అనమాట. ఇదేమో జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు అనమాట. పెళ్లి కూతురు అయితే ఇంకా వాళ్ళ 11 years లవ్ కదా. సో తాళి కట్టగానే ఇంకా ఏడ్చేసింది అనమాట. ఇంకా పిల్లల కోసం ఎంట్రీలో ఇట్లా టామ్ అండ్ జెర్రీ పెట్టించినాం అనమాట. ఇంకా అక్కడనే లెఫ్ట్ సైడ్ కి సెల్ఫీ స్టిక్ కూడా పెట్టించినాము. నేను వీడియో పెట్టాను కదా చూడండి. ఇది కాసేపు అయిన తర్వాత ఇట్లా మొత్తం మండపం డెకరేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇది టీటీడీ అనమాట, తిరుమల తిరుపతి దేవస్థానం అనమాట. అక్కడనే అయింది మ్యారేజ్. మొత్తం డ్రోన్ అవి ఇవి అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసామన్నమాట. పెళ్ళి అయితే చాలా బాగా అయిందనమాట. ఇక పెళ్లి కూతురు తాళి కట్టే టైంకి ఇంక ఫుల్ ఏడ్చింది అనమాట. అంటే ఇంక ఉంటుంది కదా లవ్ మ్యారేజ్ అంటే పెళ్లి అవుతుందో లేదో, ఎలా అవుతుందో అనేది ఎవరో ఒకరు ఇంకా ఆపే వాళ్ళు ఉంటారు. అలా అని ఉంటుంది కదా ఏదో ఒకటి. నేను ఈసారి మహబూబ్నగర్ వెళ్ళినప్పుడు వీళ్ళ లవ్ స్టోరీ ఏంటో వీళ్ళతోటి నేను వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను. వాళ్ళు ఇక్కడ వచ్చినా సరే మేము అక్కడ వెళ్ళినా సరే ఖచ్చితంగా పెడతాను. నేను వీడియో తీసి పెడతాను అనమాట. ఇంక ఇక్కడ జీలకర్ర బెల్లంది అయిపోయిన తర్వాత ఇంకా ఫోటో స్టూడియో వాళ్ళు ఇంకా ఫొటోస్ కోసం అనమాట. ఇంకా ఆ ఫోజ్ ఇవ్వండి, ఈ ఫోజ్ ఇవ్వండి, అది ఇది అని చెప్పేసి పూజారేమో టైం అవుతుందని అంటాడు, వాళ్ళేమో ఫోటోలు. ఎంత హడావిడిగా ఉంటుంది కదా. ఆ ఎంజాయ్మెంటే వేరు అసలుకి పందిర్లో మనం చేసేది. ఇక్కడ సైడ్ అయితే ఇలా చేస్తారు కదా. ఆంధ్ర సైడ్ అయితే నైట్ పెళ్లిలు ఎక్కువ ఉంటాయి కదా. మన సైడ్ ఏమో ఎక్కువ డే టైం పెళ్లిలు అలా ఉంటాయి కదా. మన తర్వాత ఇంకా జీలకర్ర బెల్లం, ఆ బెల్లము జీలకర్ర అనేది జుట్టుకి అతుక్కుంటా లేదనమాట. ఇంకా వాళ్ళు ప్రెస్ చేసి పెట్టుకుంటున్నారు అనమాట. ఇంకా అదే నడుస్తుంది ఇక్కడ. ఇంకా మా కజిన్స్ అందరం మేము పెళ్లి కూతురు వెనకాలనే కూర్చున్నాం అనమాట. ఇంకా అందరం ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. ఇంకా స్నాక్స్ గా కూడా ఫ్రూట్స్, పానీపూరి అవి ఇవి పెట్టిండ్రు అనమాట. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది కొబ్బరి బొండాన్ని మేము కస్టమైజ్ చేయించినాం. ఈ మధ్యలో అన్ని వెరైటీగా వచ్చినాయి కదా. నా పెళ్ళప్పుడైతే ఇవన్నీ లేకుండే అనమాట, కస్టమైజ్ చేయించడం అది ఇది. నెక్స్ట్ మెయిన్ మూమెంట్ మనం ఎప్పటి నుంచో అంటే ఎదురు చూస్తాం కదా ఈ మూమెంట్ కోసము. ఇది చాలా మెమొరబుల్ మూమెంట్ కదా తాళి కట్టేది. ఎప్పటికీ లైఫ్ లాంగ్ కూడా గుర్తుండిపోతుంది కదా. ఇంకా ఆ మూమెంట్ ఇంక వచ్చిందనమాట. తాళి కట్టేటప్పుడు నేను వీడియో తీయలేదు, ఎందుకంటే నేను పెళ్లి కూతురు వెనకాలనే కూర్చున్నాను కాబట్టి తీయడానికి కుదరలేదు. సో తాళి కట్టిన ఒక ఫోటో ఉంది, నేను ఇంకా ఫోటో పెడతాను చూడండి. ఆ ఫోటోనే ఫ్రేమ్ కూడా చేయించిండ్రు అనమాట అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి.
చూడండి ఆ మూమెంట్, ఈ మూమెంట్లోనే ఏడ్చిండే అనమాట. ఇంకా కాళ్ళు మొక్కడము ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా. ఇది కూడా ఫోటో చాలా. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఏమో చాలా మంది జనాలు వస్తారు అని చెప్పేసి ఇంకా హాల్లో పెట్టకుండా బయట డైనింగ్ పెట్టించిండ్రు అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. లాస్ట్ వరకు అసలుకి ఫుడ్ అంటే చాలా మంది జనాలు వచ్చింది కదా, ఫుడ్ ఇంకా చాలా ఎక్కువనే అయింది. ఇంకా పిల్లలంతా ఇక్కడ పానీపూరి దగ్గరనే ఉన్నారు, పానీపూరి చాట్ దగ్గరనే బాగా పెట్టిండ్రు ఫుడ్ అన్ని ఐటమ్స్. యాక్చువల్ పెళ్ళి అబ్బాయి వాళ్ళే చేశారనమాట. బాగా అరేంజ్ చేశారు, మంచిగా చేశారు. నార్మల్గా ఫుడ్కి డైనింగ్ హాల్ కూడా ఉంది అనమాట, హాల్లో చేయకుండా ఇక్కడ చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఫుడ్ పెళ్ళి అంతా అయిన తర్వాత బ్యాక్ టు ఇక్కడ దాండియా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అందరు డాన్సులు చేస్తున్నారు అనమాట. సాంగ్స్ పెడితే నేను సాంగ్ పెట్టట్లేదు ఎందుకంటే కాపీ రైట్ వస్తుంది అని చెప్పేసి నేను పెట్టట్లేదు. సో ఫైనల్గా మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. సో మా మమ్మీ వాళ్ళకి మా ముగ్గురు పెళ్ళి అయితే అయిపోయింది, ఒక బాధ్యత అయితే తీరిపోయింది మా మమ్మీ వాళ్ళకి. అంటే ఇంకా చాలా ఉంటాయి, ఇది ఒకటైతే తీరిపోయింది. థ్యాంక్ యూ.